అందరికీ శనార్థులు మంచిగున్నారుల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం 101 వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి పోయిన సర్కార్ వాళ్ళు చేసిందట దుబారా మరి మీరు చేస్తున్నదేందో చెప్పరా మంత్రులకు తెలియకుండానే అవుతున్నాయి పనులు ఫైళ్ళ మీద ఎవరు చేస్తున్నారో మరి సంతకాలు పిరికెడు కూడా పోని అని అన్నాడు సామెలు సారు చెప్పినాకనే పెరిగిందట ఉష్కలారీల జోరు ఢిల్లీ పోయి ఇల్వ తీసుకుంటూ బండన్న కర్మారోళ్ళు అన్నారు ఇవన్నీ మనకెందుకన్నా మోడీ సారు బండికి పెరిగిన ఇంజన్లు చక్కగా ఓతాయో లేదోనని పట్టుకుందట బుగులు మనం ఏదైనా పని చేయాలంటే అమ్మనో నాయనో అడుగుతాం వాళ్ళకు చెప్పినాక వాళ్ళు సరే అన్నాకనే ఆ పని చేస్తాం ఏ పని చేసినా ఇంటికి పెద్దోళ్ళు ఎవరుంటే వాళ్ళని అడుగుతాం వాళ్ళు సరేనని చెప్పినాకనే చేస్తాం కానీ ఓ తాన ఎవలను అడుగుతున్నారో ఎవలను అడిగి పని చేస్తున్నారో తెలుస్తలేదట పనులు అవుతున్నాయి కానీ ఆ వీటిని చేయిస్తున్నది ఎవరనేది తెలియక అందరూ తలకాయ పట్టుకొని కూర్చున్నారట ప్రజాపాలన అన్నది కానీ అంతా ఢిల్లీ పాలన చేస్తున్నారని సర్కారుల మీద వాళ్ళ పార్టీలే గరం అవుతున్నారు సర్కారు ఆఫీసర్లు ఏదైనా పని చేయాలంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కు పెద్ద సార్లను వాళ్ళ మీదున్న మంత్రులను అడుగుతారు మీదికెంచి ముఖ్యమంత్రి చెప్పినా మళ్ళా మంత్రు పెద్ద ఆఫీసరు దస్కత్ ఉంటేనే పని అవుతుంది కానీ తెలంగాణలో అంతా అలగ్ కదా నడుస్తున్నది మనకు ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రులు ఉన్నారు వాళ్ళ డిపార్ట్మెంట్లల్లో ఏదైనా పని కావాలంటే వాళ్ళకు తెలియకుండా కానే కాదు కానీ మన తాన అన్ని ఎవ్వరకు తెలియకుండా అవుతున్నాయట మొన్నటికి మొన్న మందు మంత్రికి తెలియకుండానే కొత్త బీర్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు కొత్త బీర్లకు పర్మిషన్లు ఇచ్చి అవి మార్కెట్లకు వచ్చినాక సుతం నాకేం తెలియదు అన్నారు మందు మంత్రి ఇప్పుడు నీళ్ళ దాంట్లో సుతం ఇదే కథ అయింది నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కు తెలియకుండానే ఓ ఆఫీసర్ ను పెట్టిండ్రు కాగితం బయటకు వచ్చిన దాకా ఉత్తమ్ సార్ కు ఈ ముచ్చట తెలియదట దీంతో అందరూ పరేషాన్ అవుతున్నారట మాకు తెలియకుండానే అన్ని పనులు అవుతున్నాయి ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మాకు ఒక్క మాటన చెప్పరా అని గరమైతున్నారట మంత్రులకు తెలియకుండా ఇవన్నీ రేవంత్ సారే చేస్తున్నాడు కావచ్చని కొందరు అంటున్నారు ఇంకో దిక్కు పేరుకే వీళ్ళు కుర్చీలో కూర్చున్నారు కానీ పవర్ మొత్తం ఢిల్లీలో తెలంగాణ కూసబెట్టిన మేడం చేతులనే ఉందని అంటున్నారు ఏడ సంతకం పెట్టాలి ఎవలను తీసుకుపోవాలి ఎవలను ఎల్లగొట్టాలి అనే ముచ్చట్లని ఆ మేడమే చూసుకుంటున్నారట కానీ రేవంత్ సారు చేయి లేకుంటే ఎట్లుంటది సారు మేడం మాట్లాడుకొని అన్ని పనులు చేస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు మంత్రులు చేయి జారిపోవద్దని వాళ్ళ జుట్టు చేతిలో పెట్టుకుంటానికే వాళ్ళ మనుషులను అన్ని జాగాలో పెట్టి మొత్తం సినిమా రేవంత్ సారే నడిపిస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు ఏదైనా పెద్ద పని ఉంటే మొదలు చేస్తాం చిన్న పనులు లాస్ట్కు సుతం చేయొచ్చని అనుకుంటాం అట్లనే రాష్ట్రంలో చేయాల్సిన పనులన్నీ అయిపోయినట్టున్నాయి యాడ చూసినా అభివృద్ధే కానొస్తున్నది గిట్లెట్లా అని ఎక్కిరిద్దామంటే చిన్న ఎల్తు కూడా లేదు అందుకే ఈ బుడ్డ పనులు ముంగటేసుకున్నారు కావచ్చు రేవంత్ సర్కార్ వాళ్ళు తెలంగాణకు పాట తెచ్చినాం తెలంగాణ లోగో మారుస్తున్నాం తెలంగాణకు కొత్త తెలంగాణ తల్లిని తీసుకొస్తున్నాం పాత జిల్లాలు వీకేసి కొత్త జిల్లాలు తయారు చేస్తున్నాం అని సర్కార్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా ఇన్ని పనులు ఉట్టినే కావు కదా మరి దీనికోసానికి 4500 కోట్లు ఖర్చు పెడుతున్నారట తెలంగాణ తల్లిని తయారు చేసేందుకు ఏం తక్కువ 1000 కోట్లు అవుతున్నదట టీఎస్ అనేది తీసేసి టీజీ అని పెట్టిండ్రు కదా దానికి ఏం తక్కువ 1700 కోట్లు అవుతున్నదట ఇక తెలంగాణ లోగోను సుతం మారుస్తున్నారట మరి ఈ కాగితాల మీద మారుస్తే సాలదాయే ఆఫీసులకు సుతం బోర్డులు మారవాలనాయే ఈ అన్నిటికీ 4500 కోట్లు ఖర్చు అవుతాయట ఆఫీసర్లు లెక్కలేసిన కాగితాలు బయటకు వచ్చే వరకు ఈ ముచ్చట బయటపడ్డది కానీ అప్పట్లో రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసోక ముందుకు ఎన్ని మాటలు మాట్లాడిండులా సెక్రటరేట్ అంబేద్కర్ బొమ్మ అమరవీరుల దీపం కడుతుంటే పైసలన్నీ ఖరాబ్ చేస్తున్నారని ఆయనున్న సర్కారు వాళ్ళని తిట్టిండు పైసలన్నీ మింగుతున్నారని మస్తు లొల్లి చేసిండు పని లేని పెద్ద మనిషి ఏదో పని ముంగటేసుకున్నట్టు ఇప్పుడు ఉన్న లోగోలను ఉన్న తెలంగాణ తల్లిని మారుస్తందుకు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారట కానీ సారు పైసలు లేవు అనుకుంటేనే ఈ పనికి వాళ్ళే పని ఎందుకు చేస్తున్నామని పబ్లికే అడుగుతున్నారు
గంతగానం పైసలు ఉంటే మా ఆడబిడ్డలకు నెలకి 2500 ఇయ్యిర్రి. రైతు భరోసా పైసలు అకౌంట్లో ఇయ్యిర్రి. పెంచుతామన్న పింఛన్ పైసలు పెంచుర్రి. కానీ ఇట్లా మీ సంబురానికి పబ్లిక్ పైసలు ఖర్చు పెట్టడం మంచిగా లేదని పబ్లికే గరం అవుతున్నారు. ఓట్ల ముంగట లీడర్లు ఎన్ని మాటలు చెప్తారు, అయ్యేటి కానీ అన్ని చేస్తామంటారు. మా లెక్క అసలు ఎవ్వరు పని చేయరని గప్పాలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఉన్నోళ్ళు అన్ని తప్పులే చేస్తున్నారు. మా కోటేంద్రి మేం మంచి పనులే చేస్తాం, తప్పులు చేయమని మస్తు మస్తు ముచ్చట్లు చెప్తారు. కానీ ఓట్లు అయిపోయినాక తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారనే ముచ్చట. ఇగో ఈ సారును చూడుండ్రి, ఈయన పేరు మందుల సామెలు. చెయ్యిపాటి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. అంతకు మొదలు ఈ సారు తాను మాట్లాడుకుంటా ఏమన్నాడో ఎరికేనా? పీడికాడు ఉష్కబోనియా, నాది బాధ్యత, అవసరమైతే లారీలకు అడ్డం పండుకుంటా. ఇదేం సర్కారు ఈ తీరులో ఎత్తుకపోతుంటే కన్ను మూసుకుందా అని మస్తు గర్వమైండు. కానీ ఇక చూడుండ్రి ఇప్పుడేం కథ నడుస్తున్నదో. పక్క పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళ చెయ్యి పార్టీ లీడరే మాట్లాడిండు. ఒక ఆయన ఉష్కే బంధు పెడతారని ఓట్లేస్తే ఇంకింత ఎక్కువ చేసిండట మళ్ళీ ఎమ్మెల్యే గారు. ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోసెడు ఉసుక పోతే దోసెడు నీళ్లు పోతాయని చెప్పారు వారు. మందుల సామేల్ గారు మరి పొద్దు నుంచి నడుస్తుంటే నేను తిరుమగిరి నుంచి వచ్చా, మీరు సొంత ఇంట్లో తిరుమగిరిలోనే ఇంట్లో ఉన్నారు, మరి ఇది కనపడతలేరా? తిరుమగిరి నుంచి లారీలు పోతున్నారు. ఇక ఎమ్మెల్యేనే ఇట్లా ఉంటే మరి మంత్రులు ఊకుంటారా? సీతక్కల ఊరే చూడురి లారీలు సీమలతో పట్టేట ఎట పట్టినాయో. దార ఇవ్వకుండా నీళ్లు పోసేటట్టు సంధి ఇవ్వకుండా లారీలు పోతున్నాయి. ఇక కరీంనగర్ లో కూడా ఇదే అవుతున్నది కథ. అక్కడ ఫ్లై యాష్ ఎత్తుకపోతున్నారట, లెక్కపత్రం లేకుండా తీసుకపోతున్నాడని లారీ నాగబట్టిండు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ సారు. గిదేంది గింతగానం దొడకపోతున్నారు, గింతలోడు ఏందని లొల్లి వేసిండు. ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ రేవంత్ సార్ కుర్చీలో కూర్చోగానే ఏం చెప్పిండులా? మాకు ఓటేస్తే దొంగ ఉష్క నడవనీయం, అన్ని సక్కా చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పుడు అవి ఇంకింత ఎక్కువైనాయి. పిడికెడు ఉష్క బయటకు పోనీయమన్నోళ్ళు ఇలా ఎందుకు ఇట్లా చేస్తున్నారని అందరూ అనుమాన పడుతున్నారు. మరి ఇండ్ల సుతం ట్యాక్సుల ముచ్చట్నే ఉన్నదా? మరి ఆ ట్యాక్సులు వసూలు చేస్తున్న వాళ్ళు ఎవరనేది మాత్రం తెలుస్తలేదు. రేవంత్ సారే జవాబు చెప్పాలి ఈ ముచ్చట మీద. మరిగా బండి అన్నప్పుడు నెంబర్ ప్లేట్ ఉంటది. దాని మీద ఆ బండి ఏ రాష్ట్రంలో కొన్నారు, ఏ జిల్లా కింద లెక్కలకు వస్తుందో ఆర్టీఓ సార్లు నెంబర్ వేసి ఇస్తారు. అయితే మొన్న ఏపీలో ఒక ట్రెండ్ మొదలైంది కదా. పవన్ కళ్యాణ్ సారు అభిమానులు ఎన్నికల ఫలితాలు రాకమునిపే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసుకున్నారు కదా. ఇగో ఇప్పుడు గా తిక్క తెలంగాణలో సుతం మొదలైంది. ఎక్కడో ఏందో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. నాకు తిక్కున్నది, దానికి ఒక లెక్కున్నది అని సినిమాల పవనాలు సారు చెప్తాడు. ఆయనకు ఉన్నదో లేదో గాని ఆయన పాటోళ్ళకైతే మస్తుగున్నదట తిక్క. దాంతో ఇగో మొన్న ఓట్ల లెక్కలు తేలక మొదలే ఇట్లా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బండ్ల మీద ఫోన్ల మీద స్టిక్కర్లు వేసుకుంటున్నారు. జగన్ సారు పాటోళ్ళు సుతం అట్లనే బండ్ల నెంబర్ ప్లేట్లు మార్చుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే మనోళ్ళు కూడా మొదలుపెట్టిండ్రు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి తాలూకా అని ఒక ఆయన బండి నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నాడు. నెంబర్ ఉండాల్సిన జాగల ఎమ్మెల్యే ఫోటో పార్టీ స్టిక్కర్ అంటేసుకొని తిరుగుతున్నాడు. మరి బండి నెంబర్ ఎట్లా అని చూస్తున్నారా? అన్నిటి కింద చిన్నగా పెట్టిండ్రు. చేసింది తురుంఖాన్ పని అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. నంబర్ ప్లేట్లు ఇట్లనే ఉండాలని ఓ తరికా ఉంటది. అట్లా లేకుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి పైసలు వసూలు చేస్తారు. కానీ ఇట్లా నెంబర్ ప్లేట్లు మొత్తం మార్చుకొని తిరుగుతా అంటే వాళ్ళకు కనిపిస్తలేదు కావచ్చు. లేకపోతే ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నాడు, కేసు రాస్తే ఆయనతో మా నౌకరి పీకేస్తారు కావచ్చునని భయపడుతున్నారో ఏమో మరి. కానీ ఇట్లనే ఇడిచిపెడితే రేపు బండ్ల దొంగలు కూడా ఇదే చేస్తారు. ఎమ్మెల్యే తాలూకా, ఈ మంత్రి తాలూకా, ముఖ్యమంత్రి తాలూకా, ప్రధానమంత్రి తాలూకా అని నెంబర్ ప్లేట్లు పెట్టుకొని తిరుగుతారు. పోలీసు సార్లు కదా అక్కడ దాకా పోకముందే చక్కగా చేయండి,
లేకపోతే అటెనక మీకే తిప్పలైతది. కారుకైనా బస్సుకైనా ఒకటే ఇంజన్ ఉంటది. అప్పుడప్పుడు రైళ్లకు 2 ఇంజన్లు పెడతారు. గూడ్స్ బండ్లు బాగా బరువు తీసుకుపోతాయి కాబట్టి ఆగిపోకుండా ఉండడానికి 2 ఇంజన్లు పెడతారు. పెద్ద పెద్ద గాలి మోటార్లకు సుతం 2 ఇంజన్లు ఉంటాయి. కానీ ఒకటే బండికి 10 ఇంజన్లు పెడితే ఎట్లుంటది? అదేంది ఒక్కదానికి 10 ఇంజన్లు ఏందని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. డబుల్ ఇంజన్ పాలన 400 సీట్లని చెప్పుకున్న బీజేపీకి పబ్లిక్ గట్టిగానే సురుకు పెట్టిండ్రు. మీ డబుల్ ఇంజనం సకదనం మాకు తెలియదా అని జరంత గట్టిగానే ఓటుతోటి ఆడుచుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళు సోపతి పార్టీతోటి కలిసి మళ్ళా సర్కారులో కూర్చుంటున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఈసారి డబుల్ ఇంజన్ కాదు, మస్తు ఇంజన్ల పాలన రాబోతున్నది. పోండ్రి ఇక చూడుండ్రి, ఇంజన్లు లెక్క పెడదాం. అనుప్రియ మేడం, జితన్ రామ్ సార్, చిరాగ్ పాశ్వాను, ఏక్నాథ్ షిండే, నితీష్ కుమార్, చంద్రాలు సారు, ఇక అవతలి పక్కకు పవనాలు సారు, కుమారస్వామి సారు, అజిత్ పవారు సారు, నడిమిట్ల మోడీ, అమిత్ షా సార్లు. ఇంజన్లని మనుషులను చూపిస్తున్నానని పరేషాన్ కాకుండ్రి. ఇక ఇప్పటి సంది మోడీ సర్కార్ కు ఈలే ఇంజిన్లు అన్నట్టు. 2 ఇంజన్లు ఉన్నప్పుడే జోర్దార్ పాలన చేసినామని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఇన్ని ఇంజన్లు వచ్చినాయి, పాలన ఇంకింత జోరు మీద ఉంటదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ అన్ని ఇంజిన్లు ఒక లైన్ మీద పోతే బండి నడుస్తుంది. ఇంజిన్లన్నీ చెరో దిక్కు గుంజితే బండి ఉరుకుడు కాదు, పట్టాలు తప్పి పల్టీలు కొడుతుంది. ఒక్క ఇంజిన్ అటు చేసినా మోడీ సార్కు పరిశానే ఉన్నది. చూడాలి మరి ఇన్ని ఇంజన్లతోని సంసారం ఎట్లా నడిపిస్తారు. బండి స్టేషన్ దాకా పోతుందో నడిమిట్లనే పట్టాలు తప్పుతుందో. ఊర్లో సర్పంచ్ అంటే ఎంత కథలుంటది. ఊర్లోనే కాదు పక్కూరోళ్ళు కూడా నమస్తే పెడతారు. అట్లున్నప్పుడు మనిషి తీరు మాట తీరులో కూడా పెద్దరికం కనిపించాలి. అప్పుడు ఎవరికైనా జరంతా ఇల్వ ఇస్తారు. కానీ అన్ని ఎడ్డెకిరి వేషాలేస్తే చిన్న పోరడు సుతం దేకడు. ఎవరి గురించి చెప్తున్నానని అనుకుంటున్నారా? గిది చూడుండ్రి, మీకే సమజైతది. పార్లమెంట్ ఓట్లలో బీజేపీ వాళ్ళు గెలిచిరు కదా. నిన్న ఢిల్లీలో మీటింగ్ అయితే అందరూ పోయిండ్రు. దాంట్లో మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సార్ సుతం ఉన్నాడు. సార్కు అస్సలే సిగ్గెక్కువ, అందరితోని కలవాలని అనుకుంటాడు. కానీ వాళ్ళ భాష రాదాయే. అట్లని కలవకుంటే ఏమనుకుంటారోనని అనుకున్నాడు కావచ్చు. ఎంపీగా గెలిచిన సినిమా యాక్టర్ కంగనా మేడం గదేనుల్లా పోలీస్ అక్క చేతుల్లో చెంపదెబ్బ తిన్నది కదా. ఆ మేడానికి బొకే ఇయ్యబోయిండు. ఇగో ఏమైందో మీరే చూడుండ్రి. ఎదురుంగొచ్చే వరకు బొకే తీసి ఆమె చేతిలో వెళ్తే కనీసం బండన్న ముఖం కూడా చూడలే. లాస్ట్ ఇటు దిక్కు తిరిగి ఆ పూలు ఆయన చేతుల్నే పెట్టిపోయింది. వచ్చిరాని భాషలా బండన్న ఏమన్నా అన్నడో లేకపోతే ఈ నెవలో తెలవక అట్లా చేసిందో గాని ముఖం మీద కొట్టినంత పని చేసింది. 2-3 దినాల కేంద్ర మంత్రి కాబోతున్నాడు బండన్న. ఆయన బొకే ఇస్తే తీసుకోదా? గంతగనం కళ్ళు నెత్తికెక్కినాయా అని బండన్న అభిమాన సంఘాలు గరమైతున్నాయి. గింత కథైనాక సోషల్ మీడియాలో ఊకుంటారా? మస్తు జోకులేస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ గా చేసి తెలంగాణలో బీజేపీని నిలబెట్టి 5 ఏళ్ళు ఎంపీగా చేసిన బండన్న నిన్నగాక మొన్న ఎంపీ అయిన ఆమె తానికి పోయి పరువు తీసుకున్నాడని అంటున్నారు. ఆయన పరువే కాదు, ఆయనను గెలిపించిన కర్మారోల పరువు సుతం తీసిండని మస్తు బాధపడుతున్నారు. కానీ మనకెందుకు చెప్పు బండన్న, ఇవన్నీ తెలిసినోళ్ళ తానికి పోయి కలవాలి, లేకపోతే సపోర్ట్ చేయక ఊకోవాలి. ఇట్లా నీది మాది అందరి పరువు కట్టగట్టి కర్మారు డ్యామ్ లో ఏసివని అక్కడోళ్ళు ఏసుడు ఒక్కటే తక్కువ ఉన్నది. గుడంటే తెల్లాల గట్లనే తెలుసుకోవాలి. కష్టాలు బాధలు ఉన్నోళ్ళు పొద్దుగాలనే వచ్చి దేవునికి దండం పెట్టుకొని చెప్పుకుంటారు. తెల్ల బట్టలు వేసుకొని పానాలు కాపాడే డాక్టర్ల సుతం దేవుళ్ళ లెక్కనే అన్నట్టు. గందుకే వాళ్ళుండే దావకాళ్ళు పొద్దుగాలనే తెరవాలి. టైముకు తీస్తే పానం మంచిగా లేనోళ్ళు వచ్చి సూదులో మందులో తీసుకుంటారు. కానీ మా ఇష్టం ఉన్నప్పుడు తీస్తామంటే ఎట్లా చెప్పుండ్రి? ఇదంతా పెయ్యిల భయం లేని కథనే అంటున్నారు. వ్యవసాయం చేసే టైం చూసి ఎద్దుకుంటున్నట్టే ఉన్నది పోండ్రి దావకాళ్ళ కథ.
మొన్నటిదాకా చక్కగానే నడిచినాయట. మరి ఇప్పుడేమైందో గాని పొద్దుగాలనే గేట్లు తీస్తున్నారట గాని డాక్టర్లు మాత్రం వస్తలేరట. నాగర్ కర్నూలు సర్కారు దవాఖానల డయాలసిస్ చేసే కాడ అవుతున్నది కదా. పేషెంట్లు తెల్లారంగానే వచ్చినా డయాలసిస్ చేసేటోళ్ళు మాత్రం వస్తలేరట. టైం కంటే ఈ లెవెల్ నుంచే పాప ఖరాబ్ అయింది. టెక్నిక్ లేక ఇంతకు ముందు మంచిగానే నడిచింది మాకు. ఇప్పుడే ఈ లెవెల్ నుంచే 7 అవుతుంది కదా సార్. రండి 6 గంటలకి స్టార్ట్ కావాలి మాకు. అయితే లేదు 7:30 అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఎందుకొరకు స్టాప్ లేరా? చూసిండ్రు కదా, కిడ్నీలు పాడైనోళ్ళు రోజు డయాలసిస్ చేయించుకోవాలి. దీనికోసం పోయిన సర్కారోళ్ళు నాగర్ కర్నూలు సర్కారు దవాఖానల మిషన్లు పెట్టిండ్రు, మనుషులను కూడా పెట్టిండ్రు. కానీ నెల రోజుల సంధి డయాలసిస్ చేసేటోళ్ళు సక్కగోస్తలేరట. దీంతో చాలా తిప్పలైతున్నదని ఈ పెద్ద మనుషులు బాధపడుతున్నారు. అసలే పాపం మంచిగా లేనోళ్ళాయే. ఎగిలి వారంకి వస్తే పొద్దంతా కూసోబెట్టుకుంటున్నారట. 4 గంటలు మిషన్ నడవాల్సిన వాళ్ళకు 3 గంటలు 3.5 గంటలే నడిపిస్తున్నారట. నేను డయాలసిస్ 4 గంటలు నడవాలి. ఇప్పుడు 3:30 నడుస్తుంది మాకు. నెల కింది దాకా మంచిగానే ఉన్నాటికి ఇప్పుడు ఏం రోగం వచ్చిందో మరి. మార్పు తెస్తామని కుర్చీలో కూర్చున్నోళ్ళు తెచ్చిన మార్పు ఇదేనా అని అక్కడికి వచ్చిన వాళ్ళు గరం అవుతున్నారు. మార్పు అంటే పాడే నాటిని మంచిగా చేయాలి కానీ ఇట్లా మంచిగా ఉన్నదాన్ని పాడు చేసి పానం తీస్తారా అని బాధపడుతున్నారు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి సోమవారం కలుస్తా. ఉంటాయిగా.